ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామం ఎస్సీవాడ 3వ వార్డులో ఉన్న పలు సమస్యలపై స్పందన లభించింది. ఐబీ ములుగు జిల్లా స్టాపర్ టీవీ ద్వారా కమలాపురం గ్రామంలో నెలకొన్న సమస్యలు వెలుగులోకి రావడంతో మంత్రి సీతక్క స్పందించారు. గ్రామంలో రోడ్ల దుస్థితి, కల్వర్ట్ల కొరత, వీధి లైట్లు పనిచేయకపోవడం, తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని స్థానికులు తెలిపారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. కమలాపురం గ్రామం మాది. ఇటు ఎస్సీ కాలనీ నుంచి మాకు 3వ వార్డు ఇది. ఇక్కడ మాకు చూడడానికి కూడా రోడ్లు సహాయం లేదు, లైట్లు లేవు చక్కగా. ఏది కానీ మేము అడిగిన గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి మాకు వేస్తారు అనడే కానీ ఏం లేదు. ఇప్పుడు గత 3 సంవత్సరాలు అయింది రోడ్డు కొలిసి. ఇటు నుంచి వెళ్ళి సైడ్ కాలువ అని అన్నారు, రోడ్లు జరపాలన్నారు, ఇల్లు తీయాలన్నారు. అన్ని విధాలుగా జరిపినా కూడా మాకు రోడ్లు లేవు, ఉండడానికి లైట్లు లేవు. నీళ్లకు కూడా 3 రోజులకు ఒకసారి కూడా ఒక్కొక్కసారి పంపులు ఖరాబ్ అయినాయి అంటారు, ఇది ఖరాబ్ అయినాయి అంటారు. అది చక్కదనంగా మంచినీళ్ళు కూడా చక్కగా లేవు. మా నీళ్ళు మాకు ఏదన్నా వెహికల్ కూడా రావాలన్నా కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. మా వెహికల్ కూడా మేము పట్టుకొని స్కూటీ లాంటిది బండి కానీ బయటికి తీయాలన్నా మాకు రోడ్డు చక్కగా లేదు. మొత్తం వర్షం వచ్చి రోడ్డు మొత్తం కొట్టుకోపోయి అంత పొక్కలుగా కానీ ఉన్నది. మాకు ఈ సంగతి కూడా ఇవన్నీ మేము మొత్తం ఇవన్నీ సీతక్క గారికి తెలియజేసుకుంటే మేము ఈ ధ్యానాన్ని మాకు ఎప్పటికైనా ఒక కోరిక లాగానే మేము అనిపించుకుంటూ మేము ధన్యవాదాలతోటి మేము మాది దారి అనేది మాకు ఒక సరకంగా మాకు చక్కగా చూపెడితే చాలని కోరుకుంటాము. ఈ గ్రామంలో మేము ఉన్నాం కదా, మేము కూడా ఓట్లు అనేది వేస్తున్నాం, కానీ ఎక్కడికి పోతానే అనేది తెలియదు. ఓట్లప్పుడే ఒక ఓటు అనేదానికి గ్రామం నుంచి వెళ్ళి పెద్దోళ్ళు మేము ఈ ఎలక్షన్లకు వేయాలి, ఈ సీతక్కకి వేయండి, ఇటేయండి, తెలుగుదేశానికి కాదు కాంగ్రెస్ వస్తే ఇది అవుతుంది అది అవుతుంది అని అన్నారు. ఇంతవరకు అయింది కానీ పోయిన నెల పింఛని ఒక నెలది ఈ నెలకి ఇచ్చిండు. మళ్ళీ ఈ పోయిన మా ముందుకు వచ్చి మాట్లాడాలని మేము మాట్లాడతాం. దేనికి వచ్చిండు, ఏ పని చేసిండు, ఏం చేసిండు అనేది చూపెడతాం. మా ఇంట్లో బరకాలు వేసుకొని ఉంటాను, సీతక్క గారిని నమస్కరించి మా ఇంట్లో మీద బరకాలు వేసుకొని ఉంటాను. మీరు వచ్చినప్పుడు మేము ఆర్థిక పరిస్థితి సోమకులే కనపడ్డాము. సీతక్క గారు మీరు చూసిండ్రు మా భవిష్యత్తు ఎట్లున్నది, మా రోడ్లు ఎట్లున్నాయి, మా ఇండ్లు ఎట్లున్నాయి. మా ఇండ్ల మీద బరకాలు వేసుకొని వానొస్తే మేము పిల్లలు జల్లలు మొత్తం రోడ్ల మీద వరద మొత్తం కొట్టుకుపోతుంది. మట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, మా అంబులెన్స్ మా రోడ్డుకు రావాలన్నా కానీ సీతక్క గారు మేము తెలియజేసుకుంటాను. సీతక్క గారు మాకు రోడ్లు చక్కగా లేవు, ఇండ్లు చక్కగా లేవు. మమ్మల్ని ఆలోచించి మీరు మా మొరను ఆలోచించి మమ్మల్ని అభివృద్ధికి తీసుకురావాలి సీతక్క గారు. మేము నమస్కరించి నిన్ను ఏడుకుంటాను సీతక్క గారు. మా ఇళ్ళని ఆదరించావో, ఈ బురదలో ఉంచుతావో, నీళ్ళలో ఉంచుతావో, నీ దయ సీతక్క గారు నీకు నమస్కారం. వచ్చి చూసుకోవాలి మన ఇండ్లు ఎట్లున్నాయో మళ్ళీ ఓట్ల ఎలక్షన్ వస్తే నిన్నే గెలిపిస్తాం సీతక్క గారు. సీతక్క గారు ఎస్సీ కాలనీ ఇది మేము సీతక్క గారు వచ్చి మా ఇల్లు చూసి కూలిపోతాను. ఆ దసరా వరకు నీకు కట్టిస్తాం అన్నది అంతా బాగు చేసుకొని ఇప్పటికి 4 సంవత్సరాల కాడ నుంచి బురదల బండి ఏడతారు తల్లి. నువ్వు వచ్చి మమ్మల్ని చూసి మమ్మల్ని స్వీకరించు తల్లి, నీకు దండం పెడతాం అన్న కాడికి వచ్చి అంతవరకు.